ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ మ్యాచ్లో తొలి రోజు ఫాస్ట్ బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌట్ కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్ రబాడా, ఎన్సన్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు తలగ్గక తప్పలేదు. అయితే ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, మరో బ్యాటర్ వెబ్స్టర్ రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు 200 పరుగుల మార్కును దాటగలిగింది. స్మిత్ 66 పరుగులు చేయగా, వెబ్స్టర్ 72 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 23 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 20 బంతులు ఆడినప్పటికీ ఒక్క పరుగు కూడా చేయకుండానే రబాడా వేసినటువంటి 7వ ఓవర్లో బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. అలా 12 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి క్యామరన్ గ్రీన్ కూడా అదే ఓవర్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా రబాడా తను వేసినటువంటి 7వ ఓవర్లో 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. అయితే 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్తో కలిసి మరో ఓపెనర్ లబుషెన్ వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నాడు. అయితే 56 బంతుల్లో 17 పరుగులు చేసినటువంటి లబుషెన్ మార్కో ఎన్సన్ వేసినటువంటి 18వ ఓవర్లో కీపర్ వెరెన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా ఆస్ట్రేలియా 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి డాషింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. 13 బంతుల్లో 11 పరుగులు చేసినటువంటి ట్రావిస్ హెడ్ ఎన్సన్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి స్మిత్ 26 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. లంచ్ తర్వాత 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్యూ వెబ్స్టర్తో కలిసి స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. ఇద్దరు కలిసి తొలుత ఆచితూచి ఆడి ఆ తర్వాత క్రమంగా పరుగుల వేగం పెంచారు. వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 79 పరుగులు జోడించారు. 112 బంతుల్లో 10 ఫోర్లతోటి 66 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ మార్క్రమ్ వేసినటువంటి 42వ ఓవర్లో స్లిప్లో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా ఆస్ట్రేలియా 146 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ రూపంలో తన 5వ వికెట్ను కోల్పోయింది. ఇక 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి కీపర్ అలెక్స్ క్యారీతో కలిసి వెబ్స్టర్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 46 పరుగులు జోడించారు. 31 బంతుల్లో 4 ఫోర్లతోటి 23 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ కేశవ్ మహారాజ్ వేసినటువంటి 52వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. అలా ఆస్ట్రేలియా 192 పరుగుల వద్ద 6వ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెంటనే వికెట్లను కోల్పోయింది. ఒక దశలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసిన ఆస్ట్రేలియా మరో 20 పరుగులకే మిగిలిన 5 వికెట్లను కోల్పోయింది. అంటే కేవలం 20 పరుగులకే తన చివరి 5 వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. చివరిలో విజృంభించినటువంటి రబాడా వెబ్స్టరు, కమిన్స్, మిచెల్ స్టార్క్లను అవుట్ చేశాడు. 92 బంతులు ఆడినటువంటి బ్యూ వెబ్స్టర్ 11 ఫోర్లతోటి 72 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఫాస్ట్ బౌలర్లు రబాడా 5 వికెట్లు తీస్తే మార్కో ఎన్సన్ 3 వికెట్లు తీశారు. సో వీరిద్దరు రబాడా అండ్ మార్కో ఎన్సన్ వీరిద్దరు విజృంభించడంతో ఆస్ట్రేలియా తక్కువ పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక కేశవ్ మహారాజ్, మార్క్రమ్ వీరిద్దరు స్పిన్నర్లు చెరో వికెట్ తీయడం జరిగింది. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మార్క్రమ్ తొలి ఓవర్లోనే అంటే మిచెల్ స్టార్క్ వేసినటువంటి తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ రికల్టన్ 23 బంతుల్లో 3 ఫోర్లతోటి 16 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ముల్డర్ కేవలం 6 పరుగులకే కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయితే బౌమా 37 బంతులు ఆడి 3 పరుగులతోటి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. స్టబ్స్ 13 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక బెడింగ్హామ్ 9 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 8 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో ప్రస్తుతం కెప్టెన్ బౌమా అండ్ బెడింగ్హామ్ వీరిద్దరు కూడా క్రీజ్లో ఉండటం జరిగింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారని చెప్పాలి. మిచెల్ స్టార్క్ 7 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే జోష్ హ్యాజిల్వుడ్ అండ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. మొత్తంగా చూసినట్లయితే ఈ WTC ఫైనల్స్లో తొలి రోజు ఫాస్ట్ బౌలర్ల హవా కొనసాగిందని చెప్పాలి. తొలి రోజే మొత్తంగా 14 వికెట్లు పడ్డాయి. సో ఈ మ్యాచ్ జరుగుతున్నటువంటి తీరు చూసినట్లయితే ఈ మ్యాచ్ 3 రోజులకే ముగిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రెండో రోజు అంటే నేడు సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి. ఎందుకంటే 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కీలకమైనటువంటి వికెట్లు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా దాదాపు అవుట్ అయినట్లుగా చెప్పుకోవాలి. సో మరి సౌత్ ఆఫ్రికా జట్టు ఆస్ట్రేలియా చేసినటువంటి 212 పరుగుల స్కోర్ను అందుకోగలుగుతుందా, లేదంటే మరి 200 లోపే
ఆల్అవుట్ అవుతుందా చూడాలి. సో మొత్తంగా ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆల్అవుట్ అయినప్పుడు సౌత్ ఆఫ్రికా చాలా సంతోషించింది. కానీ సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినటువంటి దశలో మొత్తంగా తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి అని చెప్పాలి.